పార్టీ మంత్రి గారి ఆదేశాల మేరకు పార్టీ అలాగే గ్రామ అభివృద్ధికి ఎల్లవేళ పార్టీ బలపరచడం జరిగింది. కార్యకర్తల సూచనల మేరకు మంత్రి గారి ఆదేశాల మేరకు పార్టీకి లోబడి పనిచేస్తానని మరియు అలాగే గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలో పనిచేస్తానని తప్పకుండా పనిచేసుకుంటూ గ్రామస్తులతో సహకారం తీసుకుంటూ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతానని తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వారు చేసినటువంటి రుణమాఫీ విషయం కానీ, సన్నబియ్యం విషయం కానీ, డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్ళ విషయం కానీ, ఉచిత బస్సు విషయం కానీ, అలాగే మన ఫ్రీ కరెంట్ విషయంలో కానీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్పష్టంగా కూడా అవి ప్రజలకు ఇప్పటికి కూడా చేరుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మాకు పూర్తి సహకారంతో ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా మా పక్షాన ఉన్నాయి, మా మద్దతు ఉన్నది. కాబట్టి ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము అందరికంటే ముందు వరుసలో ఉండటానికి మా ప్రభుత్వం ఉన్నటువంటి ప్రధాన కారణం. ఇందులో మరి మంత్రి గారి ఆదేశాల మేరకు మేము ప్రతినిత్యం అనునిత్యం ప్రజల వెంట ఉంటూ ప్రతి క్షణము కూడా ప్రజల వద్దకు పాలన విధంగా ప్రజాపాలనకు సిద్ధంగా ఉంటూ ప్రజలకు వెన్నువెంటూ అనునిత్యం ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతుంది. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రధానంగా సార్ ఈరోజు గ్రామంలో మరి అంతకుముందు ఉన్నటువంటి 10 ఏళ్ల పాలనలో మరి ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు. ఖాళీ పేరుకు మాత్రమే మండలం ఉన్నది తప్ప ఎటువంటి కార్యక్రమాలు లేవనేది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు, మరి ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా మరి పొన్నమన్న గారు వితిన్ 2 ఇయర్స్లలోనే మనము ఇందులో భాగంగా 2 సంవత్సరాలలోనే మనం ఇది కస్తూర్బా పాఠశాలను ఓపెన్ చేసుకోవడం జరిగింది. అందులో మరియు గ్రామానికి అవసరం ఉన్నటువంటి సీసీ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కటి డ్రైనేజ్ వ్యవస్థను కూడా నిర్మించడం జరిగింది. ఎక్కడైతే నీటి సమస్య ఉందో ఆ నీటి సమస్యను కూడా దాదాపుగా మేము దశల వారీగా పూర్తి చేయడం జరుగుతున్నది. ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మంత్రి గారి ఆదేశాలతో స్పష్టమైన ఆదేశాలతో పూర్తి చేస్తామని. ఇంకా అందులో భాగంగా మరి ఏదైతే మనం గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా గురి చేసిందో, ఏదైతే వారు కనుసన్నల్లో ఉన్నటువంటి మండలాలను మాత్రమే డెవలప్మెంట్ చేసుకున్నారు, మరి మన సిద్దిపేటకు దూరంగా ఉన్నటువంటి మన యొక్క మండలాన్ని వారి వదిలివేయడం జరిగింది. పొన్నమన్న మంత్రి గారు వచ్చిన తర్వాత మన మండలాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టినారు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 ఏళ్ళ మన కాన్స్టిట్యున్సీకి 70 ఏళ్ళ నుంచి మనకి ఇంతవరకు కూడా మినిస్టర్ పదవి రాలేదు. ఏదైతే మినిస్టర్ పదవి వచ్చిందో ఈ మినిస్టర్ పదవిని మనం ప్రజలందరం వాడుకుంటూ ప్రజలందరి సహకారంతో మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుని మీద బాధ్యత ఉన్నది. మండలమైనటువంటి చివరికి ఉన్నటువంటి మండల కేంద్రాన్ని ఇంతకుముందే మంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మాకు ప్రత్యేకంగా మండల కేంద్రాన్ని అప్పచేయడం జరిగింది. ఇంకా మండలం చాలా వరకు అవసరం ఉన్నది కాబట్టి ప్రత్యేక ఆఫీస్ అంటే గ్రంథాలయం కానీ, ఇంకా ఎంఆర్ ఆఫీస్ కానీ, అందులో భాగంగా గ్రంథాలయం కానీ, ఎస్సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి. మరి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే క్రీడా భవనం, మినీ స్టేడియం లేదు కాబట్టి మంత్రి గారి దృష్టికి స్థానికులు పెద్దలు తీసుకుపోవడం జరిగింది. దాన్ని కూడా మా ప్రజల మద్దతుతో తప్పకుండా క్రీడా మినీ స్టేడియాన్ని కూడా ఏర్పాటు చేయడానికి ముందుకు పోతాం. ప్రతి ఒక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందు వరుసలో మేము ఉంటాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. ఇంతకుముందు ఒక 26-27 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఇళ్లను ప్రపోజల్ పెట్టడం జరిగింది. అర్హులైన వాళ్ళకు ప్రతి ఒక్కరికి తప్పకుండా మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఆశలు పెట్టి ఆ వారి మీద నీళ్లు చల్లడం, నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా చేసింది. మా ప్రభుత్వం అటువంటిది కాదు. ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చుకుంటూ ఖచ్చితంగా పనిచేసే ప్రభుత్వం మాది కాబట్టి ఈ సందర్భంగా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ కానీ, డబుల్ బెడ్ కానీ, వికలాంగులకు పెన్షన్స్ కానీ ప్రతి ఒక్కటి వారికి మా కార్యకర్తలతో పాటు మా సీనియర్లతో పాటు వారి వద్దకు పోయి మేము వాటి సహకారంతో ఖచ్చితంగా నెరవేర్స్తామని మీకు తెలియజేస్తున్నాం. మా గుర్తు కత్తెర గుర్తు. మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి మా గుర్తు కత్తెర గుర్తు. మా ఫ్యానళ్ళు మొత్తం అధిక మెజార్టీ మా ఫ్యానల్ అందరినీ గెలిపించాలని గ్రామ ప్రజలందరినీ పదే వేడుకుంటున్నాం.